ఇంతసేపు అపోస్తలుడైన పౌలు చెప్తుంటే ఎవరైనా కానీ ప్రసంగానికి అడ్డుకున్నారా? కొన్నిసార్లు ఇప్పుడు పెళ్ళిళ్ళకి ప్రార్థన, పెళ్ళిళ్ళల్లో భలే ఉంటుంది. పెళ్ళిళ్ళకి వాక్యం చెప్దామని అనుకుంటాం, కానీ పెద్దలు అంటారు, అయ్యారు ఇదేంటో మరి. నిజమండి, ఒక్కోసారి పెళ్ళిళ్ళకి వాక్యం చెప్పడానికి రెడీగా నిలబడతావా లేదో ఎనమాల గుమ్మం దగ్గరుండి నేను అంటాను, ఇదైతే కాదు. వాక్యం చెప్పే సేవకుడికి కొంతమంది టైం చెప్తారు. మళ్ళీ అయ్యగారు మీరు 10 నిమిషాలు చెప్పండి, ఎక్కువసేపు వద్దు, ఎందుకంటే మనోళ్ళందరూ వినరు. ఒకసారి నేను చెప్పాను కదా, ఎక్కడ ఇటు నెల్లూరు దగ్గర సెమీ క్రిస్మస్కి వెళ్ళాను నేను. ఒకసారి బైబిల్ కాలేజీ పాస్టర్ గారు పిలిచారు. 8 గంటలు ప్రయాణం చేసి వెళ్ళానండి. ట్రైన్లో 8 గంటలు ప్రయాణం చేసి వెళ్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో ఉండి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి కోట్ వేసుకున్నాను. అప్పుడు కోట్ వేసుకొని టై కట్టుకొని ఇవన్నీ రెడీ చేసి స్టేజ్ మీద కూర్చున్నప్పటికి అందరూ వచ్చారు. ఆ ఊరు ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు. దాదాపు 500 మంది అయ్యారు సెమీ క్రిస్మస్కి. పాస్టర్ గారు అబ్రహాం గారు ఆయన పేరు. ఆయన వచ్చి, శంకరపాల్ గారు ఒక 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ చెప్పండి అన్నాడు. నా చెవులో ఏమని, అయ్యగారు మరే 10 నిమిషాలు చెప్పండి, 15 నిమిషాలు చెప్పండి అన్నాడు. నేను సరేనన్ను. మళ్ళీ నేను ఆయన చెవులో 15 నిమిషాల కోసం నన్ను ఎందుకు పిలవటం? అంతే కదా. ఈ 15 నిమిషాలు చెప్పడానికి నేను ట్రైన్లో కూర్చుంది ఎంతసేపు తెలుసా? 4 గంటలు కూర్చున్నా. విజయవాడ నుంచి 4 గంటలు పట్టింది. మీ ఊరు రావడానికి మళ్ళీ 1 గంట పట్టింది. విజయవాడ నుంచి మా ఊరు వెళ్తానికి మళ్ళీ 1.5 గంట పట్టింది. అంటే దాదాపు 8 గంటలు ప్రయాణం చేసి వస్తే ఆ లెక్కలో నన్ను ఎందుకు మీరు పిలవటం? నా ఫోటో ఎందుకు వేసుకోవటం? నా పేరు ఎందుకు ప్రకటించడం? మీరే ఎక్కడ ఎవరో ఒకరితో చెప్పేసుకోవచ్చు కదా. అనవసరంగా నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. ఎంతో భారంతో ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రసంగాన్ని సిద్ధపరిచి వెళితే ఆ పాస్టర్ గారు అంటాడు 1/2 గంట. అప్పుడు అన్నాడు అనమాట, అప్పుడు బాబోయ్ ఇక అయ్యగారు బాధపడేటట్టున్నారని, సరే అయ్యగారు మీ ఇష్టం అండి అన్నాడు. మొత్తానికి ఎందుకు మళ్ళీ వాళ్ళు కాదని మనం వెళ్ళకూడదు కదా. అప్పుడు పిల్లలు గమనించి నేను ఏం చేశాను తెలుసా? నా టైం నేనే తీసుకొని 30 గంట చెప్పా. 40 నిమిషాలు ప్రసంగం చేసి ఎక్కడికి వెళ్ళినా కానీ గంట కంటే తక్కువ చెప్పను, ఎక్కువే చెప్తాను అనమాట. అయితే అక్కడ సంఘటన జరిగింది. నిజంగా చాలామంది దగ్గరికి వచ్చి, అయ్యగారు ఈరోజు నాతో మాట్లాడాడు దేవుడు. ఆ ఊరు గ్రామ ప్రెసిడెంట్ అంట నా ముందుకు వచ్చి, సార్ ఆయన అన్యుడు, మామూలుగా గ్రామంలో ఉంటారు కదా వాళ్ళు అన్యుడు, సార్ నమస్కారం సార్, ఏ ఊరు నుంచి వచ్చారు? విజయవాడ. నాతో మాట్లాడాడండి మీరు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగినాయండి అని చెప్పి చాలామంది ఆడోళ్ళు మగోళ్ళు వస్తే నిజంగా పిల్లలు గమనించిన ఆ పాస్టర్ గారు చెప్పినట్లు 1/2 గంట సేపు చెప్తే వాల్యూ ఉండదు. అంటే వాక్యమే మన జీవితంలో కార్యాన్ని కలుగజేసే. చూడండి, అపోస్తలుడైన పౌలు అర్ధరాత్రి వరకు ప్రసంగిస్తున్నాడండి. ఎవరైనా ఒక మాట అన్నారా? ఎవరైనా అన్నారా? వాక్యం చెప్తూ ఉండగా అపోస్తలుడైన పౌలు ఎవరైనా అబ్బా వాక్యం ఎంతసేపా అని అన్నారా? అసలు చూడండి ఆ సంఘం యొక్క కమిట్మెంట్ చూడండి. ఏ డివోటెడ్ చర్చ్. ఇంగ్లీష్ బైబిల్లో నిజంగా నేను ఆ సంఘానికి ఏం పేరు పెట్టానంటే ఏ డివోటెడ్ చర్చ్. అంటే ఒక అంకితం కలిగినటువంటి సంఘం, సమర్పించుకున్నటువంటి సంఘం, సేవాపూర్వకమైనటువంటి సంఘం అండి అది. అలా సంఘంగా మన సంఘాన్ని కూడా దేవుడు ఉంచునుగాక. దేవుని స్తోత్రం. అంటే అంతసేపు ప్రసంగించాడు ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎందుకు వచ్చును, మేము కూడి ఉన్న మేడగదిలో. చూడండి మేడగది అనుభవం. అందుకని నేను ఎప్పుడు అంటాను మేడగది అనుభవం చాలా గొప్పది. అనేక దీపములు ఉండెను. అప్పుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు, అతని పేరేంటి? ఐతూకు. అంతకుముందు మనం ఒక ఆయన జ్ఞాపకం చేసుకున్నాం. 9 సంవత్సరాలు మంచం మీద ఉన్నాడు. అయినయ్య